హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏపీ మ్యాథ్స్ హబ్. ఈ వీడియోలో ఏపీ స్టేట్ బోర్డ్ వాళ్ళు కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి 8th క్లాస్ మ్యాథమెటిక్స్లో ఫస్ట్ చాప్టర్ ఏ స్క్వేర్ అండ్ ఏ క్యూబ్ అనే చాప్టర్లో పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఆడ్ నెంబర్స్కి మధ్య ఉన్న రిలేషను, అలాగే పర్ఫెక్ట్ స్క్వేర్స్కి ట్రయాంగిల్ నెంబర్స్కి మధ్య ఉన్న రిలేషను నేర్చుకొని స్క్వేర్ రూట్స్ ఎలా కనుక్కోవాలి, ఏదన్నా స్క్వేర్ రూట్స్ని ఎస్టిమేషన్ నియరెస్ట్ నెంబర్కి ఎలా ఎస్టిమేట్ చేయాలి అనేది ఈ వీడియోలో నేర్చుకుందాం. ఫస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్స్కి ఆడ్ నెంబర్స్కి మధ్య ఉన్న రిలేషన్ని చూద్దాము. చూడండి, పర్ఫెక్ట్ స్క్వేర్స్కి ఆడ్ నెంబర్స్కి మధ్య ఉన్న రిలేషను 1 నుంచి 100 వరకు ఉన్నటువంటి పర్ఫెక్ట్ స్క్వేర్స్ని తీసుకుందాము. ఇందులో ఏవైనా 2 కాన్సిక్యూటివ్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ని డిఫరెన్స్ చేసినట్లయితే కనుక మనకు ఆడ్ నెంబర్స్ వస్తాయి. కాన్సిక్యూటివ్ అంటే వరుసగా ఉండేవి అని అర్థం. సపోజ్ ఈ రెండు తీసుకుని డిఫరెన్స్ చేసినట్లయితే 4 - 1 3 వస్తుంది. లేదా 9లో నుంచి 4 తీసేస్తే 5 వస్తుంది. 16లో నుంచి 9 తీసేసినట్లయితే 7. 25లో నుంచి 16ని మైనస్ చేసినట్లయితే 9. సో డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ 2 కాన్సిక్యూటివ్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఈజ్ ఆడ్ నెంబర్. అలానే ఇంకొక రిలేషన్ ఏంటి అంటే మనకి కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ని కనుక యాడ్ చేసినట్లయితే పర్ఫెక్ట్ స్క్వేర్స్ వస్తాయన్నమాట. సపోజ్ ఆడ్ నెంబర్స్ చూడండి, కాన్సిక్యూటివ్ అంటే వరుసగా ఉండేవి 1 3 5 7 9 11 13 15 17 ఇవన్నీ కూడా వరుసగా ఉన్న ఆడ్ నెంబర్స్. వీటిల్లో ఈ వరుసగా ఉన్న ఆడ్ నెంబర్స్ని తీసుకుని యాడ్ చేస్తూ ఉన్నట్లయితే మనకి పర్ఫెక్ట్ స్క్వేర్స్ వస్తాయి. ఫస్ట్ 2 ఆడ్ నెంబర్స్ని యాడ్ చేసినట్లయితే 4 వస్తుంది. 4 అంటే 2 స్క్వేర్ అని అర్థం. ఫస్ట్ 3 ఆడ్ నెంబర్స్ని యాడ్ చేసినట్లయితే 9 వస్తుంది. 9 అంటే 3 స్క్వేర్. ఫస్ట్ 4 ఆడ్ నెంబర్స్ 1 + 3 + 5 + 7 16 వస్తుంది. 16 అంటే 4 స్క్వేర్. నెక్స్ట్ ఫస్ట్ 5 ఆడ్ నెంబర్స్ 1 + 3 + 5 + 7 + 9 25 వస్తుంది యాడ్ చేసినట్లయితే, అంటే 5 స్క్వేర్ అనమాట. దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు అంటే సమ్ ఆఫ్ కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 1 గివ్స్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్. అయితే ఇక్కడ మనకు ఒక ఫార్ములా ఉంది. ఫార్ములా ఏంటంటే సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నంబర్స్ ఈజ్ n స్క్వేర్. ఫస్ట్ n ఆడ్ నంబర్స్ అంటే వరుసగా స్టార్టింగ్ 1 నుంచి తీసుకోవాలి. సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నంబర్స్ ఈజ్ n స్క్వేర్. సపోజు 15 ఆడ్ నెంబర్స్ని సమ్ చేస్తే ఎంత వస్తుంది అంటే కనుక 15 స్క్వేర్ అనమాట, 225. 10 ఆడ్ నెంబర్స్ని సమ్ చేసినట్లయితే ఎంత వస్తుంది అంటే 10 స్క్వేర్ 100. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 1 ఈజ్ n స్క్వేర్ ఫార్ములా. సో మనకి టెక్స్ట్ బుక్లో కూడా ఈ బిట్ ఉంది చూడండి. ది సమ్ ఆఫ్ ది ఫస్ట్ n ఆడ్ నంబర్స్ ఈజ్ n స్క్వేర్. ఆల్టర్నేటివ్లీ ఎవ్రీ స్క్వేర్ ఈజ్ ఏ సమ్ ఆఫ్ సక్సెసివ్ ఆడ్ నంబర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 1. సక్సెసివ్ అంటే ఒకదాని తర్వాత ఒకటి ఉన్న ఆడ్ నెంబర్స్ని యాడ్ చేసినట్లయితే 1 నుంచి స్టార్ట్ చేసి ఆ సమ్ అనేది మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. అలాగే పర్ఫెక్ట్ స్క్వేర్స్కి ఆడ్ నెంబర్స్కి ఉన్న ఇంకొక రిలేషన్ ఏంటి అంటే ఏదైనా పర్ఫెక్ట్ స్క్వేర్ అవునో కాదో చెక్ చేయాలి అంటే దాంట్లో నుంచి మనం ఆడ్ నెంబర్స్ని డిఫరెన్స్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఫైనల్గా మనకు ఆన్సర్ 0 కనుక వచ్చినట్లయితే ఆ తీసుకున్న నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అని చెప్పచ్చు అనమాట. ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Find out whether a number is a perfect square by successively subtracting odd numbers. ఒక నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందో కాదో మనం ఆడ్ నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేయడం ద్వారా కనుక్కోవచ్చు అనమాట. మనకు టెక్స్ట్ బుక్లో 25 ఇచ్చారు కాబట్టి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుని చేద్దాము. సపోజ్ 49 పర్ఫెక్ట్ స్క్వేర్ అవునో కాదో చెక్ చేయాలంటే దీంట్లో నుంచి వరుసగా మనం ఆడ్ నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేస్తూ ఉండాలి. ఫస్ట్ ఆడ్ నెంబర్ 1, 49లో నుంచి 1 మైనస్ చేస్తే 48. నెక్స్ట్ ఈ 48లో నుంచి నెక్స్ట్ ఆడ్ నెంబర్ని మైనస్ చేయాలి. 1 తర్వాత ఆడ్ నెంబర్ 3 45 వస్తుంది. నెక్స్ట్ 45లో నుంచి నెక్స్ట్ ఆడ్ నెంబర్ 5 తీసేయాలి, 40 వస్తుంది. నెక్స్ట్ 40లో నుంచి నెక్స్ట్ ఆడ్ నెంబర్ 1 3 5 తర్వాత 7 సబ్ట్రాక్షన్ చేస్తే 33. 33లో నుంచి నెక్స్ట్ ఆడ్ నెంబర్ 9 మైనస్ చేసినట్లయితే 24లో నుంచి నెక్స్ట్ ఆడ్ నెంబర్ 11ని మైనస్ చేసినట్లయితే
3 1 1 13 వస్తుంది. 13లో నుంచి నెక్స్ట్ ఆడ్ నెంబర్ 11 తర్వాత ఆడ్ నెంబర్ 13. 13లోంచి 13 మైనస్ చేస్తే 0. సో మనకు ఫైనల్గా ఆన్సర్ 0 కనుక వచ్చినట్లయితే మనం తీసుకున్న 49 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అని చెప్పచ్చు. అలాగే ఈ 49కి ఎన్ని ఆడ్ నెంబర్స్ని తీసేస్తే వచ్చిందో కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 7 ఆడ్ నెంబర్స్ని మైనస్ చేస్తే మనకు 0 వచ్చింది. కాబట్టి 49 = 7 స్క్వేర్ అని రాయొచ్చు అనమాట. అలాగే దీన్ని ఎలా రాయొచ్చు అంటే 7 ఆడ్ నెంబర్స్ని సమ్ చేస్తే 49 వస్తుంది అని. అంటే 1 + 3 + 5 + 7 + 9 + 11 + 13 = 49. ఎన్ని ఆడ్ నెంబర్స్ ఉన్నాయి మనం ఇందాక చెప్పుకున్నాం కదా, సమ్ ఆఫ్ n ఆడ్ నెంబర్స్ ఈజ్ n స్క్వేర్ అని. 1 2 3 4 5 6 7 ఆడ్ నెంబర్స్ కాబట్టి 7 ఆడ్ నెంబర్స్ని సమ్ చేస్తే 7 స్క్వేర్ 49కి ఈక్వల్ అనమాట. సో దీన్ని యూజ్ చేసుకుని మనం ఇంకొక బిట్ని చేద్దాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. యూజింగ్ ది ప్యాటర్న్ అబోవ్ అంటే మనం చేసిన ఈ ప్యాటర్న్ని యూజ్ చేసుకొని ఫైండ్ 36 స్క్వేర్ గివెన్ దట్ 35 స్క్వేర్ = 1225. అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ 35 ఆడ్ నెంబర్స్ ఇచ్చారనమాట, ఈజ్ 1225 అని. 36 స్క్వేర్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ఫస్ట్ 36 ఆడ్ నెంబర్స్ అని అర్థం. 35 ఆడ్ నెంబర్స్ యొక్క సమ్ ఇచ్చారు కాబట్టి 36th ఆడ్ నెంబర్ ఎంతో కనుక్కొని ఈ సమ్కి దాన్ని యాడ్ చేసినట్లయితే 36 స్క్వేర్ వస్తుంది. సో ఇప్పుడు మనం 36th ఆడ్ నెంబర్ని ఎలా కనుక్కోవాలి, ఫస్ట్ అది నేర్చుకోవాలన్నమాట. ఫ్రమ్ ది క్వశ్చన్ వీ నో దట్ 1225 ఈజ్, ఇది ఎలా వచ్చింది? సమ్ ఆఫ్ ఫస్ట్ 35 ఆడ్ నెంబర్స్. టు ఫైండ్ 36 స్క్వేర్ వీ నీడ్ టు యాడ్ ది 36th ఆడ్ నెంబర్ టు 1225. ఈ 1225కి 36th ఆడ్ నెంబర్ని యాడ్ చేయాలి. 36th ఆడ్ నెంబర్ని ఎలా కనుక్కోవాలి? హౌ డు వీ ఫైండ్ ది 36th ఆడ్ నెంబర్? ఫస్ట్ ఆడ్ నెంబర్ 1, సెకండ్ ఆడ్ నెంబర్ 3, థర్డ్ ఆడ్ నెంబర్ 5, ఇలా మనకి ఆడ్ నెంబర్స్ ఉన్నాయి కదా. అలాగే nth ఆడ్ నెంబర్ కనుక్కోవడానికి ఒక ఫార్ములా ఉందన్నమాట. ది nth ఆడ్ నెంబర్ ఈజ్ 2n - 1. సో దీని ప్రకారంగా మనకి 36th ఆడ్ నెంబర్ అంటే n బదులుగా 36ని సబ్స్టిట్యూషన్ చేయాలి. అంటే 2 × 36 - 1. 2 × 36 అంటే 72. 72లో నుంచి 1 మైనస్ చేస్తే 71. అంటే 36th ఆడ్ నెంబర్ 71 అనమాట. సో ఇప్పుడు మనం ఈ 1225కి 71 కనుక యాడ్ చేసినట్లయితే 1296 వస్తుంది. అంటే 36 ఆడ్ నెంబర్స్ యొక్క సమ్ అనమాట, విచ్ ఈజ్ 36 స్క్వేర్. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఇది. nth ఆడ్ నెంబర్ ఫార్ములా ఏంటి అంటే 2n - 1. ఇటువంటిదే మనకి ఎక్సర్సైజ్లో కూడా ఉంది కాబట్టి ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోండి. ది nth ఆడ్ నెంబర్ ఈజ్ 2n - 1. సో ఇక్కడ మనకి సపోజ్ 40th ఆడ్ నెంబర్ కావాలి అంటే 2 × 40 - 1 అంటే 80 - 1 79 అవుతుంది అనమాట 40th ఆడ్ నెంబర్. అలానే ఇక్కడ మనకి సక్సెసివ్ ఆడ్ నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేయడం ద్వారా 38 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అవునా కాదా అనేది చెక్ చేయాలి. కన్సిడర్ ఏ నెంబర్ సచ్ యాజ్ 38 దట్ ఈజ్ నాట్ ఏ స్క్వేర్ అండ్ సబ్ట్రాక్ట్ కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 1. ఇందాక మనం 49కి చేసాం కదా, సేమ్ అలాగే అనమాట. 38లో నుంచి ఫస్ట్ ఆడ్ నెంబర్ని మైనస్ చేస్తే 37. 37లో నుంచి నెక్స్ట్ ఆడ్ నెంబర్ అంటే 3ని మైనస్ చేస్తే 34. 34లో నుంచి నెక్స్ట్ ఆడ్ నెంబర్ 5ని మైనస్ చేస్తే 29. 29లో నుంచి నెక్స్ట్ ఆడ్ నెంబర్ 7 మైనస్ చేస్తే 22. 22లో నుంచి 7 తర్వాత ఉన్న ఆడ్ నెంబర్ 9. 9 మైనస్ చేస్తే 13. 13లో నుంచి నెక్స్ట్ ఆడ్ నెంబర్ 11 మైనస్ చేస్తే 2. నెక్స్ట్ 2లో నుంచి 11 తర్వాత వచ్చే ఆడ్ నెంబర్ 13. 13 మైనస్ చేస్తే నెగిటివ్ నెంబర్ వచ్చింది. మనకి ఫైనల్గా 0 కనుక వచ్చినట్లయితే మనం తీసుకున్న నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అని చెప్పచ్చు. మనకి ఇక్కడ 0 రాకుండా నెగిటివ్ నెంబర్ వచ్చింది కాబట్టి 38 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదనమాట. దిస్ షోస్ దట్ 38 కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ సమ్ ఆఫ్ కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ స్టార్టింగ్ విత్ 1. సో వీ కెన్ సే దట్ 38 ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఇచ్చారు. ఫైండ్ హౌ మెనీ నెంబర్స్ లై బిట్వీన్ 2 కాన్సిక్యూటివ్ పర్ఫెక్ట్ స్క్వేర్స్. 2 పర్ఫెక్ట్ స్క్వేర్స్కి మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉంటాయో కనుక్కోవడానికి మనం ఏదైనా ప్యాటర్న్ ఉందో లేదో కనుక్కోవాలన్నమాట. సో ఈ ప్రాబ్లం ఇటువంటిదే ఎక్సర్సైజ్లో కూడా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా మనం ఒక ఫార్ములా ఉందన్నమాట. నంబర్స్ బిట్వీన్ 2 కాన్సిక్యూటివ్ స్క్వేర్స్. ఇక్కడ మనకి 100 వరకు స్క్వేర్స్ రాశాను. 1 4 9 16 25 36 49 64 81 100.
టూ కాన్సిక్యూటివ్ స్క్వేర్స్కి మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉంటాయి. ఇవి చిన్న నెంబర్స్ కాబట్టి మనం కౌంట్ చేయగలం. 1కి 4కి మధ్యలో టూ నెంబర్స్ ఉంటాయి. సో నెక్స్ట్ 4కి 9కి మధ్యలో 4 నెంబర్స్ ఉంటాయి. 5 6 7 8 4 నెంబర్స్. 9కి 16కి మధ్యలో 10 11 12 13 14 15 మొత్తం 6 నెంబర్స్ ఉంటాయి. ఇవి స్మాల్ నెంబర్సే కాబట్టి మధ్యలో ఉండే నెంబర్స్ ఎన్ని ఉన్నాయి అనేది మనం కౌంట్ చేయగలం. అలాగే మనకి పర్ఫెక్ట్ స్క్వేర్స్ పెరిగే కొద్ది కూడా మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అనేది కౌంట్ చేయడం కష్టం కాబట్టి మనం ఇక్కడ ఒక ప్యాటర్న్ని అబ్జర్వ్ చేద్దాం. 1 స్క్వేరు 2 స్క్వేరు. సో దీనికి ఒకటి యాడ్ చేస్తున్నాం, ఇది ఒకటి ఎక్కువ అవుతుంది, పెరుగుతుంది అనమాట. నెక్స్ట్ 2 3 సక్సెసివ్ అంటే పక్కనే ఉండేవన్నమాట. కాన్సిక్యూటివ్ పక్కనే ఉండే స్క్వేర్ నెంబర్స్కి మధ్యలో ఉండే నెంబర్స్ మాత్రం కనుక్కోవడానికే ఈ ఫార్ములా అనమాట. సో బిట్వీన్ n స్క్వేర్ అండ్ n+1 హోల్ స్క్వేర్. దీన్ని n అని, దీని తర్వాత ఇది ఒకటి ఎక్కువ కదా 2 స్క్వేర్ అంటే, సో దీన్ని n+1 అనుకున్నట్లయితే కనుక ఈ రెండిటికి మధ్యలో మనకి 2n నంబర్స్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 15 స్క్వేర్ అండ్ 16 స్క్వేర్కి మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉంటాయి అన్నప్పుడు ఫస్ట్ ఇచ్చిన దాన్ని n అనుకోవాలి, నెక్స్ట్ నెంబర్ని n+1. 15 కంటే 16 ఒకటి ఎక్కువే కదా కాబట్టి n+1. ఈ రెండిటికి మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉంటాయంటే ఫార్ములా 2n. 2 ఇంటూ n ప్లేస్లో ఎంత ఉంది 15 ఉంది కాబట్టి 2 ఇంటూ 15 మొత్తం 30 నెంబర్స్ ఉంటాయన్నమాట. ఇటువంటి ప్రాబ్లమే మనకి ఎక్సర్సైజ్లో కూడా ఉంది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ మార్క్ ఇచ్చినవన్నీ కూడా మనం నేర్చుకోవాలన్నమాట. హౌ మెనీ స్క్వేర్ నెంబర్స్ ఆర్ దేర్ బిట్వీన్ 1 and 100. 1కి 100కి మధ్యలో ఎన్ని స్క్వేర్ నెంబర్స్ ఉన్నాయి అంటే 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ అలాగా మొత్తం 10 ఉన్నాయి స్క్వేర్ నెంబర్స్. 10 స్క్వేర్ నెంబర్స్. 101 నుంచి 200 వరకు ఎన్ని ఉన్నాయి. హౌ మెనీ ఆర్ బిట్వీన్ 101 అండ్ 200 అంటే 121 144 169 196 ఇవన్నీ కూడా 101కి 200కి మధ్యలో ఉన్నాయి. అంటే మొత్తం 4 ఉన్నాయన్నమాట. 201కి 300కి మధ్యలో ఎన్ని ఉన్నాయి అంటే 3 ఉన్నాయి. 225 256 289 3 ఉన్నాయి. 301కి 400కి మధ్యలో ఎన్ని ఉన్నాయి. సో మొత్తం 3 ఉన్నాయి. 324 361 400. సో ఇవి 3 అనమాట. 401కి 500కి మధ్యలో 2 ఉన్నాయి. 441 484. నెక్స్ట్ 500 టు 501 టు 600 ఇవి కూడా 2 ఉన్నాయి. 529 576. నెక్స్ట్ 601కి 700కి మధ్యలో 2 ఉన్నాయి. 625 676. నెక్స్ట్ 701కి 800కి మధ్యలో 2 ఉన్నాయి. 729 784. నెక్స్ట్ 801కి 900కి మధ్యలో ఒక్కటే ఉంది 841. 901 నుంచి 1000 వరకు 900 అనేది కూడా స్క్వేర్ రూటే కాబట్టి ఇక్కడ 2 ఉంటాయి. 901 నుంచి 1000 వరకు ఓన్లీ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఒకటి మాత్రమే ఉంటుంది 961. 1000 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. ఆల్రెడీ నిన్న మనం ప్రాపర్టీస్ చెప్పుకున్నాము. 3 నెంబర్స్ కనుక ఉన్నట్లయితే అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ జీరోస్ కనుక ఉన్నట్లయితే అది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు అని. సో 1000 లోపల ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ మాత్రమే ఉంది. నెక్స్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్స్కి ట్రయాంగులర్ నెంబర్స్కి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో చూద్దాము. ఫస్ట్ మనకి ట్రయాంగులర్ నెంబర్స్ అంటే ఏంటో తెలిసి ఉండాలి. ఇక్కడ చూడండి 1 3 6 10 15 అని ఉంది. ఇవి ఎలా వచ్చాయి అంటే ఫస్ట్ మనం నెంబర్స్ రాసుకుందాం. 1 2 3 4 5 6 7 8. ఫస్ట్ 2 నెంబర్స్ని యాడ్ చేసినట్లయితే 1 + 2 3 అవుతుంది. ఈ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే ఫస్ట్ది 1, నెక్స్ట్ 1 + 2 3, నెక్స్ట్ 1 + 2 + 3 6. నెక్స్ట్ 4 నెంబర్స్ని యాడ్ చేసినట్లయితే 1 + 2 + 3 + 4 10 అవుతుంది. నెక్స్ట్ 1 + 2 + 3 + 4 + 5 అంటే 15 అవుతుంది అనమాట. ఇలా మనకి ట్రయాంగులర్ నెంబర్స్ వస్తాయి. నెక్స్ట్ ఈ 15కి ఇంకొక 6 యాడ్ చేయాలి. ఇక్కడ మనకి డాట్స్ ఇచ్చారు చూడండి. ఫస్ట్ ఒక డాటు, నెక్స్ట్ 2 డాట్స్ యాడ్ అయ్యాయి. 1 + 2 3, నెక్స్ట్ 1 + 2 + 3 6, నెక్స్ట్ 1 + 2 + 3 + 4 10. 1 2 3 4 5 నెక్స్ట్ 6 డాట్ యాడ్ చేయాలి. అంటే 15 + 6 21. నెక్స్ట్ 21కి 7 డాట్స్ యాడ్ చేస్తే 28. ఈ నెంబర్స్ని ట్రయాంగులర్ నెంబర్స్ అంటాము. మరి ట్రయాంగులర్ నెంబర్స్కి పర్ఫెక్ట్ స్క్వేర్స్కి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో చూద్దాం.
సో ట్రయాంగులర్ నెంబర్స్ అంటే సమ్ ఆఫ్ కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్. ఫస్ట్ ట్రయాంగిల్ నెంబర్ని T1తో డినోట్ చేద్దాం. టీ అంటే ట్రయాంగిల్, ఫస్ట్ నెంబర్ కాబట్టి ఫస్ట్ T1 అంటున్నాం. ఫస్ట్ ట్రయాంగులర్ నెంబర్ 1. సెకండ్ ట్రయాంగులర్ నెంబర్ అంటే 2 న్యాచురల్ నెంబర్స్ని యాడ్ చేయాలి. థర్డ్ ట్రయాంగులర్ నెంబర్ అంటే 3 న్యాచురల్ నెంబర్స్ని యాడ్ చేయాలి, 6. ఫోర్త్ ట్రయాంగులర్ నెంబర్ 4 న్యాచురల్ నెంబర్స్ని, కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ని యాడ్ చేయాలి. ఫిఫ్త్ ట్రయాంగులర్ నెంబర్ 5 న్యాచురల్ నెంబర్స్ని యాడ్ చేయాలి. 4 + 5 15. సో ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే సిక్స్త్ది 15 + 6 అవుతుంది, 21. సెవెంత్ వన్, ఈ 21కి నెక్స్ట్ నెంబర్ అంటే 7 యాడ్ చేస్తే 28. దీనికి ఫార్ములా ఉందన్నమాట. మనకి ఫార్ములా ఏంటి అంటే Tn అంటే nth ట్రయాంగులర్ న్యాచురల్ నెంబర్ అంటే సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ అనమాట, n × n+1/2. సపోజ్ మనకి 15th ట్రయాంగులర్ నెంబర్ కావాలి అంటే ఈ n బదులుగా 15ని సబ్స్టిట్యూషన్ చేయాలి. 15 × 15 + 1 16/2. 2 1s 2 8s 15 8s 120. ఇలాగ మనం ట్రయాంగులర్ నెంబర్స్ని కనుక్కోవచ్చు. అయితే ఈ ట్రయాంగులర్ నెంబర్స్కి పర్ఫెక్ట్ స్క్వేర్స్కి మధ్య ఉన్న రిలేషన్ని చూద్దాము. రిలేషన్ బిట్వీన్ ట్రయాంగులర్ నెంబర్స్ అండ్ పర్ఫెక్ట్ స్క్వేర్స్. రిలేషన్ ఏంటి అంటే ఏవైనా 2 ట్రయాంగులర్ నెంబర్స్ని, వరుసగా ఉండే 2 ట్రయాంగిల్ నెంబర్స్ని యాడ్ చేసినట్లయితే కనుక పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుంది. సమ్ ఆఫ్ ఎనీ 2 కాన్సిక్యూటివ్ ట్రయాంగులర్ నెంబర్స్ గివ్స్ పర్ఫెక్ట్ స్క్వేర్. ఇవి ట్రయాంగులర్ నెంబర్స్. వరుసగా ఉండే 2 ట్రయాంగులర్ నెంబర్స్ని యాడ్ చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అనమాట. 1 + 3 4, లేదా ఈ రెండు తీసుకున్నట్లయితే 3 + 6 9. 4 అంటే 2 స్క్వేర్, 9 అంటే 3 స్క్వేర్. నెక్స్ట్ ఈ రెండు యాడ్ చేస్తే 6 + 10 16 వస్తుంది, అంటే 4 స్క్వేర్. లేదా ఈ రెండు యాడ్ చేసినట్లయితే 21 + 28 49, అంటే 7 స్క్వేర్ అనమాట. ఏవైనా 2 ట్రయాంగులర్ నెంబర్స్ని అంటే వరుసగా ఉండే ట్రయాంగిల్ నెంబర్స్ కాన్సిక్యూటివ్ అయి ఉండాలి, యాడ్ చేసినట్లయితే మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ టాపిక్ స్క్వేర్ రూట్స్. ఇప్పటివరకు మనం స్క్వేర్స్, పర్ఫెక్ట్ స్క్వేర్స్, వాటి ప్రాపర్టీస్, ప్యాటర్న్స్ చూసాం కదా. స్క్వేర్ రూట్స్ అంటే ఏంటో చూద్దాము. స్క్వేర్కి పూర్తిగా ఆపోజిట్ అనమాట స్క్వేర్ రూట్స్ అంటే. సపోజ్ 49 పర్ఫెక్ట్ స్క్వేర్ అని మనకు తెలుసు. 49ని ఏ నెంబర్ని అదే నెంబర్తో మల్టిప్లికేషన్ చేస్తే 49 వస్తుంది, 7 స్క్వేర్. సో 7ని 49కి స్క్వేర్ రూట్ అంటాం అనమాట. సో 49కి స్క్వేర్ రూట్ 7. 7ని 7తో మల్టిప్లికేషన్ చేస్తే 49 వస్తుంది కాబట్టి 49కి స్క్వేర్ రూట్ 7 అవుతుంది. సో దీన్ని జనరల్ నోటేషన్లో y = x² కనుక అయితే ఎక్స్ని వైకి స్క్వేర్ రూట్ అంటామన్నమాట. x ఈజ్ కాల్డ్ స్క్వేర్ రూట్ ఆఫ్ y. స్క్వేర్ రూట్ని ఈ నోటేషన్తో డినోట్ చేస్తాము. ఈ సింబల్ని స్క్వేర్ రూట్ అని చదువుతాం అనమాట. సపోజ్ మనకి ఏరియా ఆఫ్ స్క్వేర్ ఇచ్చారనుకోండి, ఏరియా ఆఫ్ స్క్వేర్ 64 సెంటీమీటర్స్ స్క్వేర్ లేదా మీటర్స్ స్క్వేర్ అని ఇచ్చి సైడ్ ఆఫ్ ది స్క్వేర్ కనుక్కోమన్నప్పుడు సైడ్ ఆఫ్ స్క్వేర్ ఎంత అవుతుంది అని కనుక అడిగినట్లయితే ఏరియా ఆఫ్ స్క్వేర్కి ఫార్ములా మనకి సైడ్ ఇంటూ సైడ్. సో ఏరియా ఇచ్చేసారు 64, సైడ్ ఎంత అవుతుంది అంటే 8 అవుతుంది. 64ని ఏ నెంబర్ని మల్టిప్లికేషన్ చేస్తే 64 వస్తుందంటే 8 × 8 64. కాబట్టి 64కి స్క్వేర్ రూట్ 8 అవుతుంది అనమాట. స్క్వేర్ రూట్ ఆఫ్ 64 8 అవుతుంది, 8 మీటర్స్. సో సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ 8 మీటర్స్ అనమాట. అలాగే మనకి ఇక్కడ 8 × 8 64, ఒక నెంబర్ని అదే నెంబర్తో మల్టిప్లికేషన్ చేస్తే వచ్చే నెంబరే పర్ఫెక్ట్ స్క్వేర్ అనుకున్నాము. అలాగే -8 × -8 కూడా 64. కాబట్టి 64కి స్క్వేర్ రూట్ అనేది +8 అవ్వచ్చు లేదా -8 కూడా అవ్వచ్చు. అయితే మనం ఈ చాప్టర్ వరకు ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ని మాత్రమే కన్సిడర్ చేస్తాము. ఈ స్క్వేర్ రూట్ కనుక్కోవడానికి మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ది సబ్ట్రాక్టింగ్ ఆడ్ నెంబర్స్. అయితే ఇది కొంచెం ప్రాసెస్తో కూడుకుంది. అలానే పెద్ద పెద్ద నెంబర్స్కి సబ్ట్రాక్టింగ్ ది ఆడ్ నెంబర్స్ అనేది చేయలేం కాబట్టి రెండవది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. 2 మెథడ్స్ నేర్చుకుందాం. సో స్క్వేర్ రూట్ కనుక్కోవడానికి మొత్తం 3 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ సబ్ట్రాక్టింగ్ ఆడ్ నెంబర్స్.
సో ఈ మెథడ్ ఎందుకు ఫాలో అవ్వలేదు అనేది కూడా చెప్పుకుందాము. ఫస్ట్ 81కి స్క్వేర్ రూట్ కనుక్కుందాం ఈ ఆడ్ నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేయడం ద్వారా. 81లో నుంచి ఫస్ట్ ఆడ్ నెంబర్ని మైనస్ చేస్తే 80, నెక్స్ట్ 80లో నుంచి నెక్స్ట్ ఆడ్ నెంబర్ 3ని మైనస్ చేసినట్లయితే 77, నెక్స్ట్ 77లో నుంచి నెక్స్ట్ ఆడ్ నెంబర్ 5ని మైనస్ చేస్తే 72, నెక్స్ట్ 72లో నుంచి 5 తర్వాత ఆడ్ నెంబర్ 7ని కనుక మైనస్ చేస్తే 65, 65లో నుంచి నెక్స్ట్ ఆడ్ నెంబర్ 9ని మైనస్ చేసినట్లయితే 56 వస్తుంది. 56లో నుంచి నెక్స్ట్ ఆడ్ నెంబర్ 11 మైనస్ చేస్తే 45 వస్తుంది. 45లో నుంచి నెక్స్ట్ ఆడ్ నెంబర్ 13ని మైనస్ చేస్తే 32 వస్తుంది. 32లో నుంచి నెక్స్ట్ ఆడ్ నెంబర్ 15ని మైనస్ చేసినట్లయితే 17 వస్తుంది. 17లో నుంచి 15 తర్వాత ఉన్న ఆడ్ నెంబర్ 17 0 వస్తుంది. ఇలా ఫైనల్గా 0 వచ్చినట్లయితే కనుక 81 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అని అర్థము. అలాగే 81కి స్క్వేర్ రూట్ ఎంత అంటే ఎన్ని ఆడ్ నెంబర్స్ని అయితే మనం మైనస్ చేసామో అది స్క్వేర్ రూట్ అవుతుందన్నమాట. సో 81 ఈజ్ ఈక్వల్ టు మనం మొత్తం 9 ఆడ్ నెంబర్స్ని మైనస్ చేసాం. 1 2 3 4 5 6 7 8 9. సో 9 ఆడ్ నెంబర్స్ని మైనస్ చేసాం కాబట్టి 9 స్క్వేర్ అనమాట. లేదా ఇంకో రకంగా ఎలా చెప్పచ్చు అంటే సమ్ ఆఫ్ 9 ఆడ్ నెంబర్స్, ఫస్ట్ 9 ఆడ్ నెంబర్స్ కూడా 81 అవుతుంది కాబట్టి 81కి స్క్వేర్ రూట్ 9 అనమాట. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 81 ఈజ్ ఈక్వల్ టు 9. అయితే ఈ ప్రాసెస్ అనేది చిన్న నెంబర్స్కే మనకి చూడండి ఎన్ని స్టెప్స్ వచ్చాయో. మరి కొంచెం 3 డిజిట్ నెంబర్స్ 4 డిజిట్స్ నెంబర్స్ని ఇలా సబ్ట్రాక్టింగ్ ఆడ్ నెంబర్స్ మెథడ్లో కనుక చేసినట్లయితే మనకు చాలా ప్రాసెస్తో కూడుకుంది. అలాగే ఇక్కడ మధ్యలో ఏదైనా మనకు సబ్ట్రాక్షన్ రాంగ్ అయితే కనుక మనకి ఫైనల్ ఆన్సర్ అనేది కరెక్ట్గా రాదు. కాబట్టి ఈ మెథడ్ అనేది ఓన్లీ స్మాల్ నెంబర్స్కి మాత్రమే పనికొస్తుంది అనమాట. మరి సెకండ్ మెథడ్ ఏంటి అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఈ మెథడ్ మనం ఎక్కువగా యూజ్ చేస్తాము. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే మనం ఇచ్చిన నెంబర్ని ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్గా రాస్తామన్నమాట. సపోజ్ 576 కనుక తీసుకున్నట్లయితే ఈ 576ని ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్గా రాస్తాము. అంటే ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 2తో డివైడ్ చేస్తాము. మనకి మైండ్లో చేసుకోవాలన్నమాట ఇదంతా కూడా. ఇక్కడ ఓన్లీ ఆన్సర్ మాత్రమే రాయాలి. 2 2s 4, 5 కింద 4 వేసుకోవడం అనేది మైండ్లో చేసుకోవాలి. 1 వస్తుంది. నెక్స్ట్ 7 దించుకుంటే 17, 2 8 జార్ 16, 17లో 16 మైనస్ చేస్తే 1 వస్తుంది. నెక్స్ట్ 6 దించుకుంటే 16, 2 8 జార్ 16. నెక్స్ట్ మళ్ళీ 1's ప్లేస్లో 8 ఉంది కాబట్టి మళ్ళీ 2తో డివైడ్ అవుతుంది. 2 1s 2, 2 4 జార్ 8, 2 4 జార్ 8. మళ్ళీ 1's ప్లేస్లో 4 ఉంది కాబట్టి మళ్ళీ 2తో డివైడ్ అవుతుంది. 2 7s 14, 2 2s 4. 1's ప్లేస్లో 2 ఉంది కాబట్టి మళ్ళీ 2తో డివైడ్ అవుతుంది. 2 3s 6, 1 మిగులుతుంది. 2 దించుకుంటే 12, 2 6 జార్ 12. నెక్స్ట్ మళ్ళీ 2తో డివైడ్ అవుతుంది. 2 18s 36, నెక్స్ట్ 2 9s 18. ఇక 9 పోదు. 2 తర్వాత ప్రైమ్ నెంబర్ 3 తీసుకోవాలి. 3 3s 9, నెక్స్ట్ 3 1s 3. సో ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్. 576ని ఇప్పుడు మనం ప్రైమ్ నెంబర్స్ ప్రొడక్ట్గా రాద్దాము. 2s ఎన్ని వచ్చాయి? 1 2 3 4 5 6. 6 వచ్చాయి 2s. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2, 3s 2 వచ్చాయి. సో మనం ఇప్పుడు స్క్వేర్ రూట్ కనుక్కోవడానికి ఈ సింబల్ని యూజ్ చేస్తాం, స్క్వేర్ రూట్. అలాగే ఇవి కూడా స్క్వేర్ రూట్లో ఉంచుతాం అన్నమాట. వీటన్నిటిని ప్రొడక్ట్ చేస్తే 576 వస్తుంది కదా. ఇప్పుడు ఇందులో మనం 2 సేమ్ నెంబర్స్ని పెయిర్ లాగా రాసుకోవాలన్నమాట. 2 సేమ్ నెంబర్స్. ప్రతి పెయిర్లో నుంచి ఒక ఫ్యాక్టర్ని ఆన్సర్గా తీసుకుంటాం. ఈ పెయిర్ నుంచి ఒక 2, ఈ పెయిర్ నుంచి ఒక 2, ఈ పెయిర్ నుంచి ఒక 2, ఈ పెయిర్లో 3 ఉంది కాబట్టి 3ని తీసుకుంటాము. సో ఇవన్నీ మల్టిప్లికేషన్ చేస్తే వచ్చే ఆన్సరే 576కి స్క్వేర్ రూట్ అవుతుంది. 2 2s 4, 4 2s 8, 8 3s 24. సో మనకు వచ్చిన ఆన్సర్ కరెక్టా కాదా తెలుసుకోవాలి అంటే 24 ఇంటూ 24 మల్టిప్లికేషన్ చేస్తే 576 రావాలి. సో ఇలా మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చేస్తామన్నమాట. క్యూబ్ రూట్ కూడా ఇలాగే, నెక్స్ట్ టాపిక్లో క్యూబ్ రూట్లో కూడా ఇలానే చేస్తాము. స్క్వేర్ రూట్ అంటే మనకి 2 సేమ్ నెంబర్స్ ప్రొడక్ట్ కాబట్టి ఇక్కడ 2 నెంబర్స్ని పెయిర్గా చేసాము. సో మొత్తం మనకి పెయిర్గా ఉంటేనే మనకి స్క్వేర్ రూట్ వస్తుంది. ఒకవేళ పెయిర్గా లేదనుకోండి అది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు అని అర్థం అనమాట. సపోజ్ ఇంకొకటి చూద్దాం పెయిర్గా లేనిది.
156 దీనికి స్క్వేర్ రూట్ కనుక్కోమని ఇచ్చారనుకోండి, సేమ్ ఇలాగే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాయాలి. 2 టేబుల్లో 2 7s 14, 2 8s 16. నెక్స్ట్ 2 టేబుల్లో 2 3s 6, 2 9s 18. నెక్స్ట్ 3 టేబుల్లో పోతుంది, 3 13s 39. నెక్స్ట్ 13 1s 13. సో 156 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 13. దీనికి స్క్వేర్ రూట్ కనుక్కోమన్నారు కదా, కాకపోతే ఇక్కడ మనకి పెయిర్గా లేవు. 3కి పెయిర్ లేదు, ఇంకొక 3, 13కి కూడా ఇంకో 13 పెయిర్ లేదు కాబట్టి 156 ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అని రాస్తాము. సో ఈ రెండు మాత్రమే పెయిర్గా ఉన్నాయి, 3 13 పెయిర్స్ కాదు. సో 156 ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. సో ఒక నెంబర్ ఇచ్చినప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందా కాదా చెక్ చేయాలంటే కూడా మనం ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ని యూజ్ చేస్తాము. అలాగే ఒకవేళ ఈ 156 ప్రైమ్ నెంబర్ అవ్వాలంటే మనం ఏం చేయాలి అన్నప్పుడు, పెయిర్గా లేనటువంటి ఇంకొక 3 తోటి, అలా ఇంకొక 13 తోటి, అంటే మొత్తం 39 తోటి ఈ నెంబర్ని కనుక మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఆ వచ్చే నెంబర్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇంకొక నెంబర్కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా స్క్వేర్ రూట్ ఎలా కనుక్కోవాలో నేర్చుకుందాం. 1296. ఫస్ట్ వన్స్ ప్లేస్లో 0 2 4 6 8 కనుక ఉన్నట్లయితే అవి 2తో డివైడ్ అవుతాయి కాబట్టి 2తో డివైడ్ చేయొచ్చు. 2 6 12. నెక్స్ట్ 9 దించుకుంటే 2 4 8, 1 వస్తుంది. 6 దించుకుంటే 16, 2 8 16. నెక్స్ట్ మళ్ళీ 2 టేబుల్లో పోతుంది, 1s ప్లేస్లో 8 ఉంది కాబట్టి. 2 3s 6, 2 2s 4, 2 4s 8. మళ్ళీ 1s ప్లేస్లో 4 ఉంది కాబట్టి 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 2 16s 32, 2 2s 4. మళ్ళీ 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 2 8s 2 1s. సో ఇప్పుడు 1s ప్లేస్లో 1 ఉంది కాబట్టి ఇక 2తో డివైడ్ అవ్వదు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 3 తీసుకోవాలి. సో 3తో డివైడ్ అవుతుందో లేదో తెలుసుకోవాలంటే ఈ నెంబర్స్ రెండు యాడ్ చేయాలి. 8 + 1 9. 9 అనేది 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 81 కూడా 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 3 2s 6, 2 మిగులుతుంది. 1 దించుకుంటే 21, 3 7s 21. నెక్స్ట్ మళ్ళీ 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 3 9s 27, 3 3s 9, 3 1s 3. సో మనకు వచ్చిన ఈ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా పెయిర్గా రాద్దాం. స్క్వేర్ రూట్ కాబట్టి స్క్వేర్ రూట్ని ఈ గుర్తుతో చూపిస్తాం అనమాట. స్క్వేర్ రూట్ ఆఫ్ 1296కి వచ్చిన ఫ్యాక్టర్స్ 1 2 3 4. 2 4 టైమ్స్ ఉంది. నెక్స్ట్ 3 కూడా 4 టైమ్స్ ఉంది. మనకు వచ్చిన ఈ ఫ్యాక్టర్స్ అన్నిటినీ పెయిర్గా గ్రూప్ చేయాలి. ఈ రెండిటి ఒక పెయిరు, 3 అన్ని పెయిర్స్గా ఉన్నాయి. సో ప్రతి పెయిర్లో నుంచి ఒక ఫ్యాక్టర్ని తీసుకుంటాము. 2, ఈ పెయిర్లో నుంచి ఒక ఫ్యాక్టర్ 2, ఈ పెయిర్లో నుంచి ఒక ఫ్యాక్టర్, అంటే ఇక్కడ ఏ ఫ్యాక్టర్ ఉంటే అదే ఒకటి తీసుకుంటాం అన్నమాట. ఈ పెయిర్లో నుంచి ఒక 3. 2 2s 4, 4 3s 12, 12 3s 36. సో 1296కి స్క్వేర్ రూట్ 36. అంటే 36 × 36 మల్టిప్లికేషన్ చేస్తే మనకి 1296 వస్తుంది. ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో స్క్వేర్ రూట్ కనుక్కోవడం. అలాగే ఇంకా పెద్ద నెంబర్లు కనుక్కున్నట్లయితే ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చేయడం కూడా కష్టంగానే ఉంటుంది. దానికి లాంగ్ డివిజన్ మెథడ్ అని ఉంటుంది. అయితే ఇక్కడ మీకు 8th క్లాస్లో ఈ లాంగ్ డివిజన్ మెథడ్ అనేది ఇంట్రడ్యూస్ చేయలేదు కాబట్టి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు.